అనగనగా ఒక చిట్టడవి. ఆ అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అందులో ఒక అమాయకపు జింకపిల్ల కూడా ఉండేది. ఆ జింకపిల్ల ఒకరోజు ఒంటరిగా తిరుగుతూ ఉండగా పొదల్లో నుంచి ఒక గుంటనక్క చూసింది. ఆహా, ఈ జింకపిల్ల ఎంత పుష్టిగా ఉంది. దీనిని వేటాడడానికి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది. ముందుగా ఈ జింకపిల్లతో స్నేహం చేస్తాను, ఆ తర్వాత చూద్దాం. అమ్మో, ఈ గుంటనక్క వల్ల నాకు ప్రమాదం జరగవచ్చు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోతాను. నక్కను చూసి జింకపిల్ల పారిపోతూ ఉండగా, ఆగు మిత్రమా, నిన్నేమీ చెయ్యను. నా వల్ల నీకేమీ ప్రమాదము జరగదు. ఆగు, నేను చెప్పేది ఒక్కసారి విను. ఆపై నీ ఇష్టం. నీతో స్నేహం చెయ్యాలని మా వాళ్ళందరినీ వదిలి ఇక్కడికి వచ్చాను, నన్ను నమ్ము అని జింకపిల్లను నమ్మిస్తుంది. పాపం ఆ అమాయకపు జింకపిల్ల నిజమే అని నమ్ముతుంది. అలా ప్రతిరోజు గుంటనక్క జింకపిల్ల దగ్గరికి వచ్చి మాయమాటలు చెబుతూ ఉండేది. అలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది నక్క. ఒకరోజు నక్క పక్కనే ఉన్న నదీ కాలువలో నీళ్లు తాగుతూ ఉండగా, ఆహా, ఈరోజు భోజనం సమస్య తీరింది. నీళ్ళలో నుంచి ఒక మొసలి వచ్చి నక్క కాళ్ళు పట్టుకొని ఆ నక్క భయంతో వణికిపోయింది. ఇప్పుడేమిటి ఉపాయం? నేనేం చేయాలి? హా హా ముసలి బావా, ఓ ముసలి బావా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను ఒకసారి. ఇక్కడ దగ్గరలో ఒక మంచి పుష్టిగా ఉన్న ఒక జింకపిల్ల ఉంది. దానితో ఈ మధ్య స్నేహం కుదిరింది. ఆ జింకపిల్లకు ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకువస్తాను. అప్పుడు నీవు ఆ జింకపిల్లను వేటాడొచ్చు, ఇద్దరము పంచుకోవచ్చు. ఇప్పుడు ఆ నక్క మాట వినకపోతే జింకపిల్ల దొరకదు. ఈ నక్కను మాత్రమే తినగలను. అదే ఈ నక్క మాట విని దీనిని వదిలేస్తే జింకపిల్ల దొరుకుతుంది. ఆ తర్వాత నక్కను కూడా తినొచ్చు. నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? నీ మాటలు నేను నమ్మను. లేదు ముసలి బావా, నన్ను నమ్ము, నేను నిజమే చెబుతున్నా. ఆ జింకపిల్లను ఇక్కడికి తీసుకువస్తాను. నువ్వు పొదల్లో కనపడకుండా ఉండు. ఆ జింకపిల్ల నది దాటటానికి ఈ నీళ్ళల్లోకి దిగగానే ఏమాత్రం చప్పుడు చేయకుండా పట్టుకోవాలి, సరేనా? సరే, నేను ఇక్కడే పొదల్లో ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకుని రావాలి. వెళ్ళు. నక్క జింక దగ్గరికి వెళ్ళి, మిత్రమా, ఎంతసేపు ఇక్కడే ఒకే రకమైన చెట్లను తింటాము? ఆ నది అవతల చాలా రకాలైన చెట్లు ఇంకా ఏపుగా పెరిగిన గడ్డి ఉంది. నీ ఇష్టం వచ్చినంత తినొచ్చు. వస్తావా? వెళ్దాము. పాపం నక్క చెప్పే మాటలు నిజమే అని నమ్మిన జింకపిల్ల నక్కతో నడుచుకుంటూ వెళుతూ ఉండగా నది కాలువ వచ్చింది. జింకపిల్ల నీళ్లను చూచి నీళ్ల దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతూ ఉండగా నీళ్ళలోంచి ఒక మొసలి జింకపిల్లని పట్టుకుందామని వచ్చేసరికి జింక ఆ మొసలిని చూసి భయంతో అక్కడ నుంచి పరిగెత్తింది. ఎక్కడికి పోతావు జింకపిల్ల? ఈ రోజు కాకపోతే రేపైనా చిక్కుతావు. ఏమైంది ముసలి బావా? దగ్గరికి వచ్చిన ఆ జింకపిల్లను పట్టుకోలేకపోయావు? ఆ జింకపిల్ల పట్టుకునేలోపే పారిపోయింది. ఇంకోసారి ఆ జింకపిల్లను ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి. ఈసారి ఎలాగైనా పట్టుకుంటాను. ఆ విషయమే ఆలోచిస్తున్నా, ఎలా ఇక్కడికి మళ్ళీ తీసుకురావాలని. ఆ నక్కకు ఏమీ తెలియదన్నట్లు నటిస్తూ, మిత్రమా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం అడవంతా వెతికి వస్తున్నా. నాకు దాహం వేసి నీళ్లు తాగుదామని ఆ కాలువ దగ్గరికి వెళ్ళగా ఆ నీళ్ళలోంచి ఎవరూ నన్ను పట్టుకోవటానికి వచ్చినట్లు అనిపించింది. చూస్తే అది ఒక మొసలి. నన్ను పట్టుకునే లోపే నేను పరిగెత్తుకుంటూ వచ్చేశా. మిత్రమా, నీకు తెలియదా అక్కడ ముసలి ఉన్నట్లు? లేదు మిత్రమా, నాకు నిజంగా ఏమీ తెలియదు. తెలిస్తే నిన్నెందుకు తీసుకెళ్తాను? ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ జింకపిల్లతో స్నేహం నటిస్తూ ఉంది నక్క. నక్క ఇలా అనుకుంది,
ఇంకా ఎన్ని రోజులు ఈ జింక పిల్లను తినటానికి ఎదురు చూడాలి? ఈ రోజు ఎలాగైనా ఈ జింక పిల్ల పని పట్టాలి. నక్క మొసలి దగ్గరికి వెళ్ళి, మొసలి బావా, నేను ఒక ఉపాయం చెబుతాను. నువ్వు నది ఒడ్డున చనిపోయినట్టు పడుకో. నేను ఆ జింక పిల్లకి నువ్వు చనిపోయినట్టు చెప్పి ఇక్కడికి తీసుకువస్తాను. ఆ జింక పిల్లని నమ్మించటానికి నీ మీద కాలు పెట్టి మరి ఆ జింక పిల్లకి చెబుతాను. నువ్వు మాత్రం ఆ జింక పిల్ల నీ దగ్గరికి వచ్చే వరకు ఓపిక పట్టు. ఆ జింక పిల్ల నిన్ను ముట్టుకోగానే నువ్వు దాని మీద దాడి చెయ్యి, సరేనా? ఈసారి అవకాశం వదులుకోవద్దు అని చెప్పి నక్క అక్కడి నుంచి జింకపిల్ల దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుంది. మిత్రమా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం అడవంతా వెతికి వస్తున్నా. నీకు ఈ విషయం తెలుసా? ఆ మొసలి నది ఒడ్డున చచ్చిపడి ఉంది. పదా చూదువు గాని. అదిగో అక్కడ చచ్చిపడి ఉంది, చూడు. జింకపిల్ల భయపడుతూ, ఇదేదో నమ్మశక్యంగా లేదు. సరే, ఒకసారి వీటిని టెస్ట్ చేస్తాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? రా దగ్గరికి. చచ్చిన మొసలి మనల్ని ఏమీ చేయదు. భయపడకుండా రా. అని ఇంకా దగ్గరికి తీసుకెళ్లి ఆ మొసలి మీద కాలు పెట్టి ఊపుతూ మరి చెప్పింది నక్క. అవును మిత్రమా, మా తాత చెబుతూ ఉండేవాడు, చనిపోయిన మొసళ్ళు తోకలు ఊపుతాయని. మరి ఈ మొసలి అలా తోక ఊపటం లేదే. చనిపోయినట్లు నటిస్తున్న మొసలి నిజమే అనుకుని తోక ఊపటం మొదలుపెట్టింది. ఈ గుంటనక్క నాతో స్నేహంగా నటిస్తూనే నన్ను చంపాలని చూస్తుందా ఈ మొసలి ద్వారా? ఇంకేముంది, జింక పిల్లకు నక్క మొసలి కలిసి ఆడుతున్న నాటకం మొత్తం తెలిసిపోయింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది. జింక పిల్లని ఎలాగో పట్టుకోలేకపోయాను, కనీసం నా కాలు మీద పెట్టిన ఈ నక్కనైనా తినేస్తా అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నక్క కాళ్ళు పట్టుకుని నక్కను మింగేసింది మొసలి.